విద్య పట్ల ఆసక్తి పెంచుకొని 10th ఫలితాల్లో అద్భుతమైన విజయాలు సాధించిన విద్యార్థులు అభినందనీయులని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండి మండలం కోలమూరు హై స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10th ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం, నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందించి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల హెచ్ఎం విజయ భాస్కర్ అధ్యక్షత వహించారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ దాత రుద్రరాజు నరసరాజు, క్లబ్ కార్యదర్శి పెనుమెచ్చ రంగప్రసాద్ రాజు మాట్లాడుతూ విద్యా ఆవశ్యకతను గుర్తించాలని అన్నారు. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదురు శివరామరాజు మాట్లాడారు. కాళీపుర సత్య బ్రహ్మారెడ్డి, భూపతిరాజు హరనాథరాజు, పూసపాటి వెంకట్రామరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోలమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఏడాది ఎస్ఎస్సిలో అంటే 10th క్లాస్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 3 విద్యార్థులు, దీంట్లో బాయ్స్ ఒకరో లేరు. నాకు చాలా బాధగా ఉంది. ఎక్కడ చూసినా మహిళలే. ఈరోజు మరి మన ప్రభుత్వం కూడా ఉచిత బస్సు ఇచ్చింది మహిళామణులకి. చక్కటి అవకాశం మనకి. టికెట్ తీయక్కలా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అలాంటి సౌకర్యం ఎవరికే మహిళలకు కల్పించింది. మరి మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా పురుషులతో పాటు సమానంగా కాకుండా ఇంకా ఎక్కువగానే చేస్తున్నారు. ఇలాగే చక్కటి ఫలితాలు సాధిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మేము దాతల సహకారంతో మీకు తప్పనిసరిగా ఇలాగ సత్కారం చేస్తాం. నగదు బహుమతి కూడా ఇవ్వటం జరిగింది. మరి మంచి ఫలితాలు ఈ ఏడాది 10th క్లాస్ చదివే వాళ్ళు కూడా వీళ్ళకన్నా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియ. 2025వ సంవత్సరం మార్చి నెలలో నిర్వహించబడినటువంటి 10వ తరగతిలో పాఠశాల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ఈ యొక్క 3 విద్యార్థినులకి కూడా మేము ప్రోత్సాహంగా ఇతరులకి ఆదర్శంగా ఉండాలని, స్ఫూర్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క 3 విద్యార్థులకి మా యొక్క లయన్స్ క్లబ్ తరఫున చిన్న సత్కారాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మహిళలే అన్నింటా ముందు ఉంటూ ఈ ఏడాది చూడండి 3 కూడా మహిళలే ఈ పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబడినటువంటి సందర్భం. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాలకి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైన ప్రమాణాలు సాధిస్తూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఈ యొక్క చిన్నపాటి గౌరవాన్ని వారికి అందించడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా మిగతా విద్యార్థులందరూ తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 9వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు కోలమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్నవి. మరి ఈ సందర్భంగా మరి ఉండి లయన్స్ క్లబ్ వారితో ఈరోజు గత సంవత్సరం 2025 మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను మరి లయన్స్ క్లబ్ వారు సన్మానించడం జరిగింది. మరి దీనికి సంబంధించి బహుమతి ప్రదానాలన్నింటినీ కూడా దాత కింద మన నరసరాజు గారు మరి సన్మాన కార్యక్రమానికి దాత కింద వ్యవహరించడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు మరి పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మరి ఈ విధంగా బహుమతులు అందజేసి ప్రోత్సాహకాలు అందజేయడం అనేది మంచి ఒక శుభ పరిణామం. మా స్వాతంత్ర్యం నీకు 78 నిండినయమ్మా స్వాతంత్ర్యం, నువ్వు వచ్చి ఇన్నేళ్ళయ్యిందమ్మా స్వాతంత్ర్యం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, మరి ఆనాడు దేశ నాయకులు వారి ప్రాణ త్యాగాలు చేసి సిద్ధించిన ఈ స్వాతంత్రాన్ని మనం మంచి కోసం ఉపయోగించాలి. కులాలు మతాలు ఒకటని కలిసి ఉందామనుకున్నామే, ఐకమత్యమే బలమని అచ్చులేసుకున్నాము. కుల మతాల కోట్లాటలతో ఈ దేశం ఏమవుతుందో తల్లి. స్వాతంత్ర్యం మా స్వాతంత్ర్యం నీకు 78 నిండినయమ్మ స్వాతంత్ర్యం. మనం ఏం చేయాలి? ఇప్పుడు అందరం కలిసి సమిష్టిగా ఇప్పటికైనా మనము అభాగ్య జీవుల కోసం, ఇప్పటికైనా మనము
అభాగ్య జీవుల కోసం అహర్నిశలు పని చేస్తాం అని శపథం చేద్దాం రండి. అలనాటి స్వాతంత్ర స్ఫూర్తిని అందరిలో పలికించవే తల్లి, అలనాటి స్వాతంత్ర స్ఫూర్తిని అందరిలో పలికించవే తల్లి.